పడిపోయిన మిర్చి ధరలు రైతన్నకు కన్నీరు పెట్టిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర కూడా అమలు కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. గుంటూరు మిర్చి యార్డులో కమిషన్ వ్యాపారులు తమను పురుగుల్లా చూస్తున్నారని రైతులు కంటతడి పెడుతున్నారు. మిర్చి యార్డులో రైతు సమస్యలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. గుంటూరు మిర్చి యార్డులో మిర్చి ధరల పతనంపై కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. గత సీజన్ కన్నా కూడా ఈ ఏడాది సీజన్ లో ఒక్కసారిగా ధరలు అమాంతంగా పడిపోవడంతో కూడా ఏడాదంతా కష్టపడి పండించిన తమ శ్రమంతో కూడా ఇక్కడ నీరుగారిపోతుంది. ఇక్కడికి తీసుకొచ్చిన ఖర్చులు కూడా తమకు రావట్లేదంటూ కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. 8,000, 9,000, 10,000 లోపే ఉండటం కూడా తాము తెచ్చిన సరుకు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు కొంతమంది మిర్చి రైతులు ఇక్కడికి మిర్చి పంటను తీసుకొచ్చిన మిర్చి రైతులు ఉన్నారు. అసలు ధరలు ఎలా ఉన్నాయి, ఎందుకు వాళ్ళు ఆవేదన చెందుతున్నారు? 550 కిలోమీటర్ల నుంచి మేము మిర్చి తెచ్చినాం. వీటికి కనీసం అంటే అంత దూరం నుంచి మేము ఎత్తుకొస్తే ఆడ 500 ఒక కూలి మంచికి ఎకరాకి తెంపలేక 150 మంది కూలీలు అయినారు. మనకు ఒక ఎకరకు అన్నప్పుడు 50,000 ఖర్చు వచ్చింది. ఇంత దూరం తీసుకొని వస్తే వీడికి వ్యాపారస్తులు కనీసము బ్రోకర్లు కానీ వ్యాపారస్తులు కానీ ఇక ఇట్లా కాల్తో ఇలా అంటారు మేము మిర్చిని. రైతు అనేవాడు ఎక్కడున్నాడు, ఏం బాధ ఇది, కర్మ ఎందుకే? ఒక ప్రోడక్ట్ వాడు అమ్మేటోడు, సబ్బు బిల్లు అమ్మేటోడు నా కంపెనీ వాడు బిల్లు పెట్టుకొని వాడు స్టాంప్ గుద్దాడు. ఇంత కష్టపడి ఇంత చేసుకుని మనకి ఈ కర్మ ఎందుకు ఇది? మనకి రైతుకి ఒక స్టాంప్ లేదా, మనకి ముద్ర లేదా? ఈ బతుకు ఎందుకు మనకి? నారు పోసి నీళ్లు పెంచి 10 మందికి అన్నం పెడితే రైతుకి ఇది ఈ స్వేచ్ఛ హక్కు ఇదే. మేలుకొండయా సంపాదించుకుని ధనికులు కావచ్చు, సీఎం కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు. మీ పిల్లలు బాగుండొచ్చా? మా పిల్లలు కూడా బాగుండే కోరుకుని కష్టపడి ఏదో పంట పండించుకున్నాం, మాకు న్యాయం చేయండి అయ్యా. నేను ఏదన్నా కానీ చిన్న కాయనా కానీ 18,500, 17,000 పడింది. కనీసం తాలుగాయ వచ్చేసి 14,000, 14,500 పడింది. ఇప్పుడు వచ్చేసి తాలుగాయ వచ్చి 6,000 అడిగేటోళ్ళు లేరు. ఎమ్మెల్యే బదులు చేస్తే 17 రూపాయలు ఒక బదులు వచ్చి కనీసం 3-4 నెలల నుంచి అప్ అండ్ డౌన్ నడుస్తానే ఉంది. మాకు కోత పోయినాక దానికి దీనికి మొత్తం 2.5 దాకా వచ్చారు. 2.5 దాకా బాగా కష్టం సార్. మాకైతే ఏంది లేదు సార్. మాకు ఒక సంచి వచ్చేసి ఎరువు బస్తా 1,800 ఒక్క సంచి. కానీ మాకు నష్టాలు వచ్చిన దానివల్ల ఏం అసలు గిట్టుబాటు ధర అయితే లేదు. కేంద్రం ఇస్తుంది, చంద్రబాబు నాయుడు వాళ్ళు వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు మాట్లాడతాం మేము పెంచుతాం, మేము రైతులకు న్యాయం చేస్తామంటారు. కానీ ఎన్నడూ మాకు న్యాయం చేసింది లేదు, ఎన్నడూ మాకు రైతును ఆదుకుంది ఎన్నడూ లేదు సార్. మాకు కాయలు తీసుకొచ్చి 11,000 అమ్మితే కోత కూలి ఎంత అవుతుంది, పెట్టుబడి ఎంత అవుతుంది, కూలీలకి ఎంత అవుతుంది? ఎకరానికి 40,000 కూలీలకే అవుతుంది. ప్రభుత్వం ఏమని చెప్పింది? 88,000 పెట్టాడు ఎకరానికి. 88,000కి ఎవరు పండిస్తున్నాడు? ఇందులో ఉన్న రైతులు ఒక్కరిని చెప్పమని చెప్పు. 88,000 పెట్టాడు. 88,000కి ఎకరం మిరగాడు పండిస్తే ఖర్చులు అవుతున్నాయి. కౌలు ఎంత? 30,000 కౌలు. 40,000 కోత కూలి పోతుంది. నీళ్ళు ఏంది, పెట్టుబడులు ఏంది, పురుగు మందులు 50,000 అవుతున్నాయి ఎకరానికి తేలిగ్గా కొట్టినోడికి. ఏ లెక్క గిడితే ఇప్పుడు ఏ లెక్క గిడితే మనకి గిట్టుబాటు అయితే చెప్పండి మీరు ఒక్క మాట. 20,000 కాసుకొని చేస్తే రైతులు బతికేనే రైతుకి గిట్టుబాటు అయితే లేకపోతే కాదు. ఎవరు అంతే 20,000 కాసుకొని కాయలను బట్టి కొనుక్కోవచ్చు. 18,000 కానీ 20,000 మధ్యలో నడిస్తేనే రైతు ఉండగలిగింది. అది దాదాపు 20,000కు తక్కువగా అయితే కూడా రైతు ఏమాత్రం గిట్టుబాటు కాదు. లక్షలాది రూపాయలు పెట్టుబడికి మిర్చికి పంటకు పంట పండించేందుకు కానీ కాయలు కోసి ఇక్కడ తీసుకొచ్చేందుకు కూడా చేస్తున్నారు. అంత కష్టపడి తాము కాయలు ఇక్కడికి అమ్ముకోవడానికి వస్తే కనీసం వ్యాపారులు తమని అగౌరవపరిచే విధంగా కూడా తమ పంటని లెక్కలేని తరంగా కూడా చూస్తున్నారంటూ కూడా ఇక్కడ కొంతమంది రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తక్షణమే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు కింటాకు 20,000 రూపాయలు ధర కల్పించి తమను ఆదుకోవాలంటూ కూడా రైతాంగం అయితే ఇక్కడ గుంటూరు మిర్చి యార్డులో వేడుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికి గుంటూరు మిర్చి యార్డులో రైతులు